హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్. సో సాటర్డే ఎపిసోడ్ మనకు ప్రోమోలో ఎంత స్వాగ్గా కనిపించాడో నాగార్జున గారు, అదేవిధంగా ఎపిసోడ్లో కూడా ఐ థింక్ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అలాగే కొనసాగింది. సో ఇంతకుముందు ఎపిసోడ్స్లో అలా లేదు. ఈరోజు ఈ విధంగా కనబడడానికి కారణాలు చాలా ఉన్నాయి, అది కూడా చెప్పుకుందాం. అదేవిధంగా పుడింగని ఎవరికి తన తప్పును తెలియజేశాడు. అదేవిధంగా ఎవరు ఫ్లిప్ స్టార్ అయ్యారు ఈరోజు, నబీల్ ఎందుకు గివ్ అప్ ఇచ్చాడని అడిగారు. అదేవిధంగా ఎప్పుడు అగ్రెషన్గా ఆడతాడు కానీ మరి అంత అగ్రెషన్ అయిపోవడం ఇదే వారంలో చూడడం. అదే నిఖిల్ని ఏమని మందలించాడు, ఎలాంటి వార్మ్ చేశాడు, దానివల్ల నిఖిల్ ప్రయోజనమా నష్టమా. అదేవిధంగా ప్రేరణ ఎలాంటి సూచన చేశాడు, ఎలాంటి వార్మ్ చేశాడు, వార్నింగ్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఈరోజు చెప్పుకోవడానికి. సో అవన్నీ చెప్పుకుందాం. దానికంటే ముందు చూసే ప్రతి ఒక్కరూ ఆడియన్స్ ప్లీజ్ లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను కొత్త వాడిని కాబట్టి లైక్ చేయడంలో చూస్తున్నారు, కానీ అదొక్కటే నా ఫీలింగ్. మాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కదా మేము కూడా కాస్త ముందుకు పుష్ అవుతాం. అది అర్థం చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కోరిక ఏదైతే ఉందో 6000 సబ్స్క్రైబర్స్, ఇది సీనియర్స్కి పెద్ద విషయం కాదు. ఇది లక్షల్లో ఉంటారు వాళ్ళకి సబ్స్క్రైబర్స్, నాలాంటి వాళ్ళకి తక్కువ మంది ఉంటారు. సో వ్యూస్ కూడా తక్కువ వస్తున్నాయి. అందుకనే నేను రిక్వెస్ట్ ప్రతి వీడియోలో కూడా చేస్తున్నా. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మన టాపిక్లోకి వెళ్తే, రాజమౌళి సినిమాలో చూపిస్తారు కదా, బల్లాల దేవి ఎత్తుకొని వస్తారు చూడు, గద లాంటిది ఒకటి తీసుకొచ్చాడు. అది తీసుకురాగానే అందరూ ప్రతి శనివారం నాగార్జునరావు సార్ రాగానే హాయ్ సార్ అని అంటారు కదా. అదేవిధంగా హాయ్ సార్ అంటే స్లో అయిపోయారు. ఎందుకంటే చేతిలో అది ఉంది. భయపడిపోయారు నిజంగా. ఏం జరుగుతుందా, ఏం అడుగుతాడా, ఏంటి అసలు ఇంత సీరియస్గా ఉన్నాడు. అసలు నవ్వే కనిపించలేదబ్బా. నాకు సార్ ఇలాగే ఉండాలి. అసలు ఇదే స్వాగ్ కంటిన్యూ చేస్తుంటే ఒక 3/4 గంట చేస్తుంటే 45 మినిట్స్ చక్కగా వచ్చేస్తారు. అందరూ చక్కగా గేమ్ ఆడతారు. ఎవరు ఆడకుండా తప్పించుకున్నారు వాళ్ళందరూ కూడా గేమ్స్ ఆడతారు, కంటెంట్ ఇస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. అది బాధాకరమైన విషయం. కంటెంట్లు ఇవ్వనోళ్ళు కూడా సేవ్ అయిపోతున్నారు. అదేవిధంగా ఎలిమినేషన్ విషయం కూడా మాట్లాడుకోవాలి. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర, మార్నింగ్ పెడతాను. తప్పక చూడండి. ఇది అన్ఫెయిర్ ఎలిమినేషనా, ఫెయిర్ ఎలిమినేషన్ అనేది మీరే జడ్జి చేయొద్దు. ఎందుకంటే నా దగ్గర ఒక ముఖ్యమైనటువంటి సమాచారం నాకు అందింది. అది మీకు చెప్తాను. అది కరెక్టా కాదని మీరు చెప్పండి. సో రావడమే పుడింగి ప్రేరణ అనగానే లేచింది. ఆ అమ్మాయికి అప్పుడే ఫీజులు ఎగిరిపోయినాయి. ఓహో, ఈరోజు నాకేదో బడితి పూజ చేస్తాడనేది గెస్ చేసింది. ఎందుకంటే చాలా తెలివైన అమ్మాయి ప్రేరణ. గేమ్స్ పరంగానే కాదు, థాట్స్ విషయంలో కానీ, థర్డ్ పర్సన్స్లో పెట్టడం కానీ, మాట్లాడడం కానీ, నామినేషన్లు పెట్టే పాయింట్స్ కానీ, గేమ్లో చూపించే ఆ తెగువ కానీ, మాటలు విడిచేస్తుంది దాంట్లో కానీ, అన్నిట్లో బాగుంటుంది. కానీ తను వదిలినటువంటి ఆ పదం ఏదైతే ఉందో దానికంటే భయపడింది అమ్మాయి. సో ఇక్కడ ప్రేరణ గురించి ఎందుకు అలాంటి పదాలు వాడతావు అంటే, అమ్మాయి సార్ అదేం తప్పు కాదు కదా, అది పుడింగ్ అనేది తప్పు కాదు కదా అని ఉద్దేశంతో అన్నాను అని అంటే, మరి నీకెవరు చెప్పలేదా అంటే, గౌతమ్ అడిగాను, గౌతమ్ అన్నాడు అలాంటివి అనొద్దని అన్నాడు. కానీ నేనేమనుకున్నానంటే అది పెద్ద తప్పు కాదేమో అని అనుకున్నాను అని నేను మామూలుగానే చెప్పాను సార్ అనేది. నువ్వు మామూలుగా చెప్పావా లేకపోతే హార్ష్గా చెప్పావా అంటే, నేను మామూలుగానే చెప్పాను సార్ అని అంటే, అయితే చూడు వీడియో అని చెప్పి వీడియో వేస్తే దాంట్లో ఎలా సర్కాసిజం అంటారు కదా, ఆ విధంగా చెప్పింది. ఇప్పుడు అర్థమైందా నీకు? అర్థమైంది సార్, అర్థమైంది. సర్కాసిజం వేరు, మామూలుగా చెప్పడం వేరమ్మా. సో నువ్వు చెప్పేటప్పుడు అది ఎదుటి మనిషిని హర్ట్ అనిపిస్తుంది. సో అది తగ్గించుకోవాలి కదా. కాబట్టి ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా నువ్వు మాటలు వదిలేస్తావు. అదేవిధంగా నువ్వు గేమ్లో కూడా కొన్ని పదాలు వదిలేస్తున్నావు. నేను ఇంతకుముందు పృథ్వీకి చెప్పా, వార్న్ చేశా 2 సార్లు. అతను అప్పుడు నుంచి ఆ పదం వాడటంలే. అలాంటిది నువ్వు ఇప్పుడు ఎక్కువ ఆడుతున్నావు.
సో నేను ఇప్పుడు వాడాను సార్, ఏం వాడాను సార్ అని. అని సార్ నేను అప్పుడే వెంటనే సారీ చెప్పాను సార్. ఇప్పుడు అనేసి సారీ చెప్పడం ఏంటమ్మా నాగార్జున గారు? సార్ నేను ఆ టైంలో ఆ విధమైనటు అంటే అగ్రెషన్‌లో అనేసాను సార్ అని. అంటే అన్నది తప్పు పదం అయితే వాడింది అమ్మాయి. ఆ వర్డ్ మనం చెప్పకూడదు. ఎందుకంటే చూసేవాళ్ళు ఆడవాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఎఫ్ వర్డ్ ఉపయోగించింది అమ్మాయి. బ్లడీ ఎఫ్ ఇన్ అనేది మాత్రం చెప్తా. మిగతా వాడింది అమ్మాయి. దానికి సారీ కూడా చెప్పింది నిఖిల్‌కి. అంతకుముందే సారీ చెప్పిందంట. కానీ సారీ చెప్తే సరిపోదు కదా! అయి తగ్గించాలి. అది వీడియో ఏసి కూడా చూపించారు దాన్ని. సో, ఇక్కడ టోటల్‌గా అప్‌సెట్ అయిపోయింది. ఎప్పుడూ హుషారుగా ఉండేటువంటి ప్రేరణ ఈరోజు మాత్రం డల్‌గా కనిపించింది. కారణం ఏంటంటే, ఎత్తుకోవడమే ప్రేరణతో స్టార్ట్ చేసాడు కాబట్టి, అక్కడ బొమ్మలు తగిలించుంటాయి వాళ్ళయి. దాన్ని పగలగొట్టే ఇయన్నీ మాట్లాడాడు. సో, నీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నిఖిల్ గురించి కూడా మాట్లాడాడు. నిఖిల్ ఏంటి? నీ అగ్రెషన్ ఏంటి అసలు? ఎవరో ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అయిపోతావా? ఏం ఆడుతున్నావు? ఎలా ఆడుతున్నావు అనేది అర్థం కాదా? సార్ నేను ఆ టైంలో నాకు బాధ అనిపించి అలా చేశాను సార్. ఏంటి నీ బాధ ఏంటి అసలు? అరే నా క్లాన్ వాళ్ళే నాకు ఇలా చేస్తారా అన్నట్టుగా చెప్పాడు అతను. మరి చేసినప్పుడు నువ్వు చేసిన పని కరెక్ట్‌గా ఉందని వీడియో చూపించారు. అసలు అతను చేతులు ఇలా పట్టుకుని ఇలా వచ్చేస్తుంటే మామూలుగా ఇచ్చేసి మామూలు వార్నింగ్ అది చాలా గట్టిగా ఇస్తారనుకున్నాను నిఖిల్‌కి. ఎందుకంటే అతను విన్నింగ్ పొజిషన్‌లో ఉన్నాడు. అతనికి చెప్తే కదా అతను తప్పు తెలుసుకుంటాడు. సరే అతను అయితే తెలివిగా చాలా తెలివిగా సమాధానాలు చెప్పి మాత్రం నిఖిల్ అయితే తప్పించుకున్నాడు. నా దృష్టిలో నిజంగా ఇంటెలిజెంట్ అతను. సార్ అది తప్పు సార్. నేను ఇంకోసారి రిపీట్ చేయను సార్. ఐ యామ్ సారీ సార్. సారీ ప్రేరణ. సారీ యష్మి. వెంటనే రియాక్ట్ అయ్యాడు. అది తెలివిగల లక్షణం. దట్ ఈజ్ నిఖిల్. నిజంగా తెలివితేటలున్నాయి. ఖండబలం ఉంది. గేమ్స్ బాగా ఆడతాడు. ఇంటెలిజెంటు. అలాంటి వ్యక్తి ఇలా చేస్తుంటే హోస్ట్‌కి కూడా నచ్చదు. ఎందుకంటే ఒక మంచి కంటెస్టెంట్ రాంగ్ వేలో వెళ్తుంటే వాళ్ళు సరైన మార్గంలో పెట్టేటప్పుడు ఇలాంటివి మాట్లాడడం తప్పదు. సో, కాబట్టి అలాంటి మాట్లాడడం కరెక్టా? అదేవిధంగా నువ్వు బీమ్ బ్యాగ్ గేమ్‌లో కూడా అంత అగ్రెషన్ ఎందుకు? అసలు నువ్వు కొట్టిన విధానం ఎలా ఉందో తెలుసా? బాక్సింగ్ కొట్టాడు డిగ్ 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 అని. దాన్ని వాటర్ ట్యాంక్‌ని ఇట కొట్టాడు కదా! అసలు చూస్తేనే అలా అనిపించింది. ఒక పక్క హరితేజ్ చెప్తా ఉంది. అందరూ చెప్తున్నారు. అలా ఆడకు అని. అది కూడా వీడియో చూపించారు. సార్ అది ఆ టైంలో అలాగా నాకు ట్రిగ్గర్ అయిపోయాను సార్ నేను. అంటే వాళ్ళందరూ చెప్పిన మాటలు వినలేదా? ఎవరో ఒకరు చెప్పిన మాటే విన్నా. ఆ ఒక్క మాటే వినిపించిందా? అనేది చెప్పాడు. అది సారీ చెప్పాడు. తగ్గించుకున్నాడు. సో, తర్వాత ఇక్కడ నీకు ఇంకొక డౌట్ కూడా తీర్చాలి. గౌతమ్ ఎఫ్ వర్డ్ వాడాడా? సార్ నాకు ఆ టైంలో వాడాడనిపించింది సార్. నేను దానికి చెయ్యెత్తాడు మన ఇతను. వాట్ అబౌట్ గౌతమ్ అంటే, గౌతమ్ సార్ నేనైతే వాడలేదు సార్. ఏదో చెప్పాడు. నేను కూడా మర్చిపోయా. అది మాత్రం అన్నాను గానీ, నేను పోయి కెమెరా దగ్గర కూడా చెప్పాను. నేను తప్పు చేయలేదని. ఇక్కడే బిగ్ బాస్ చేసే తప్పేంటంటే, ప్రోమోలో వేసింది ఇక్కడ ఎత్తేసాడు. అతను అక్కడ అమ్మ మీద ప్రమాణం చేస్తాడు కదా! దాన్ని తీసేశారు. ఎక్కడ అది అక్కడ అమ్మ మీద ప్రమాణం చేయంగానే ఎవరైనా నమ్మాల్సిందే. ఎవరు కూడా తప్పు చేసి అమ్మ మీద ప్రమాణం చేయరు. అందులో గౌతమ్‌కి వాళ్ళ అమ్మంటే పంచ ప్రాణాలు. అలాంటి అమ్మ మీద ప్రమాణం చేశాడంటే నాగార్జున గారు కూడా ఆలోచించారు. అందుకే దాన్ని ఎత్తేసారు మెయిన్ దాంట్లో. సో, అమ్మ మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పడు అనే ఉద్దేశంతో దాన్నైతే ఎత్తేసారు. కానీ నువ్వు మాట్లాడేటప్పుడు ఆ వాయిస్‌లో స్లో అనిపించింది. ఆ వాయిస్ స్లోలో ఆగి మాట్లాడినట్టు అనిపించింది. ఏవి అవినాష్ అంటే, సార్ అది వీడియో చూసి సార్ అవును సార్. అదేదో అట్లా అనిపించింది సార్ అని. అది చూసేవాళ్ళకి కూడా అలాగే అనిపించింది. తర్వాత ఇక్కడ అన్నది ఏంటంటే, నువ్వు చాలా తెలివిగా అనేసి తప్పించుకున్నావు అన్నట్టుగా అన్నాడు గౌతమ్‌ని. అనేసి ఆ తర్వాత ఆడియన్స్‌ని హౌస్‌మేట్స్‌ని అడిగాడు. అతను మామూలుగా ఏదో అది వాడాడు ఆ పదం మర్చిపోయాను. అది చేశాడా? లేదా? ముందే ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసి నాగార్జున గారు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారా? ఆడియన్స్‌ని అడిగారు. ఆడియన్స్ కూడా ఎవరు చెయ్యెత్తలా. అతను ఏదో అంటే గొనగడం అనమాట. గొనిగేటట్టు చేశాడా అని అంటే ఎవరు చేయలేత్తలా.
ఒక ఒక పాస్ చేసాడు ఒక స్టేట్మెంట్‌ని. నాగార్జున గారు అంత పెద్దాయన స్టేట్మెంట్ పాస్ చేసినంత అక్కడ కూర్చున్న ఆ కంటెస్టెంట్లు ఒక్కరైనా నిజమే సార్ అనలేదు సార్. అది గొనిగాడు అంతేను సార్ అని చెప్తారా? అంత ధైర్యం ఉందా? ఆ గట్స్ ఉన్నాయా? ఇక్కడ ఒక రకంగా నాకేంటి అనిపించిందంటే గౌతమ్‌ని టార్గెట్ చేశారేమో అనిపించింది. 'బిగ్ బాస్' వాళ్ళు పోయిన వారం కూడా అలాగే. మీకు తెలియని రహస్యం ఏంటంటే మణికంఠ ఎలిమినేషన్ అయినప్పుడు వాస్తవంగా గౌతమ్ తక్కువలో లేడు. తక్కువలో ఉన్నది వేరే వాళ్ళు. వాంటెడ్‌లీగా గౌతమ్ తీసుకొచ్చి లాస్ట్‌లో పెట్టారు. ఆ టైంలో నిజంగా గాని మణికంఠ నేను పోను సార్, ఉంటాను సరే గాని అనుంటే ఇతన్ని సీక్రెట్ రూమ్‌కి పంపించేవాళ్ళు. అది 'బిగ్ బాస్' వాళ్ళ యొక్క ప్లాన్. అక్కడ దాన్ని చూసి అతను అప్పటినుంచి డల్ అయిపోయాడు పూర్తిగా. అరే! నేనేంటి అసలు నాకు ఓట్లు పడడం లేదా? ఏంటిది నేను చివరికొచ్చానా? ఎలిమినేషన్ దగ్గర పడిపోయిందా? అనే టెన్షన్‌లో ఉన్నాడు అతను. ఈ వారం అంతా కూడా టెన్షన్ పడ్డాడు. ఏంటి నాకు ఓట్లు పడడం లేదా అని. ఇప్పుడు కూడా ఏం చేశారు? ఫస్ట్ అతను సేవ్ చేస్తారనుకున్నాం. బూస్టప్ ఇస్తారనుకున్నాం. అది కూడా చేయలే. ఒక రకంగా అతనికి అదే మంచిది. టార్గెట్ చేయడమే మంచిది. ఎందుకంటే జనాల్లో ఆడియన్స్ కూడా ఏంటిది ప్రతి వారం కూడా గౌతమ్ టార్గెట్ చేస్తున్నారు. ఇందాక ఎలిమినేషన్ పెట్టినప్పుడు కూడా మెసేజ్‌లన్నీ కూడా అయ్యే వస్తున్నాయి. గౌతమ్ కావాలని టార్గెట్ చేస్తున్నారని. సో, ఇది అతనికే మంచిది. తర్వాత యష్మి యాపిల్ గేమ్. యాపిల్ గేమ్ ఎలా ఆడావమ్మా? అంటే సార్ బాగా ఆడాను సార్. ఆహ్, నువ్వు బాగా ఆడావు. బాగానే మేనేజ్ చేసావు. అని చెప్తే, సార్ అది ఎవరు చూడలేదు సార్. నేను తీయలేదు సార్ దాన్ని. నేను ఫ్లగ్ చేయలేదు. అదే పడింది. అవునమ్మా తీయలే. కానీ నువ్వు చేసినది కరెక్టేనంటే, సార్ అది ఎవరు చూడలేదు కదా అని పెట్టాను సార్. దానికి ముందు కూడా వేరే వాళ్ళు తాకారు సార్ అనేది చెప్పింది. అది వీడియో చేశారు. దాన్ని చూసి పగలబడి నవ్వారు. ఈ అమ్మాయి దాన్ని తీసి నైస్‌గా దాచిపెడుతుందనమాట. సో, అదే విధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో యష్మి, గెలవడం ముఖ్యమా? గెలిచిన తీరు ముఖ్యమా? సార్ నాకు 2 ముఖ్యమా అంటది. అదెట్లా? ఎట్టంటే అటు గెలిచేస్తే అది ఆడియన్స్‌లు నచ్చరు. ఇప్పుడు నిఖిల్ మొన్న ఏమంటారు అది హార్ష్‌గా ఆడడం, ఫిజికల్ అవ్వడం జనాలు కొంతమందికి నచ్చలా. నిఖిల్ ఫ్యాన్స్‌కి నచ్చలా. టు ఫ్రాంక్ మీరు నమ్మినా నమ్మకపోయినా. అంటే అలాంటి సిట్యుయేషన్స్ కొద్దిగా ఏంటబ్బా మావోడు ఇలా ఆడుతున్నాడు అని వాళ్ళ ఫ్యాన్స్ కూడా అనుకుంటారు. తర్వాత అదేసిన తర్వాత అడిగాడు. ఇప్పుడు చెప్పు గెలవడం ముఖ్యమా? గెలిచిన తీరు ముఖ్యమా? సార్ గెలిచిన తీరు ముఖ్యం సార్. అలాంటప్పుడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అవునమ్మా నువ్వు నామినేషన్ టైంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా! ఎవరు గౌతమ్, విష్ణుప్రియ. మధ్యలో నువ్వెందుకు దూరావు? విష్ణు నువ్వేమని నామినేట్ చేసావు? అని ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి చెప్పింది. సో, వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి నీ ఆట సరిగ్గా కనిపించలేదు. నువ్వు యాక్టివ్‌గా లేవు. అంతకుముందు గౌతమ్ కాదన్నట్టుగా చెప్పింది. చెప్తూ మాటలు మాట్లాడుకుంటా ఉండరు. మధ్యలో యష్మి మాటొచ్చింది. అప్పుడు ఆ అమ్మాయి శివాలెత్తింది. శివలెత్తి మాట్లాడేసరికి మనోడు టిల్లు సినిమాలలాగా ఆగక్క అది కాదక్క అని సెటారికల్‌గా అన్నాడు ఆ మాట. సో, దానికి ఈ అమ్మాయి ఫైర్ అయిపోయింది. మళ్ళీ మధ్యలో అవునన్నా అని అనింది. మరి నువ్వు అక్కంటే భరించలేవు కదా! వెంటనే నువ్వు అన్నావు కదా! అవును సార్ అన్నాను సార్. అదే మన కోపాన్ని తగ్గించుకుంటే అన్నీ కూడా తగ్గిపోతాయి యష్మి. ఇవన్నీ కూడా జనాలు చూస్తున్నారు. అర్థమైందా? నువ్వు చేసింది జనాలకు నచ్చడంలే. డైరెక్ట్‌గా హింట్ అబ్బా ఇది. ఇది యష్మి అర్థం చేసుకుంటే మారింది ఇంకా మారుతది. తర్వాత యెల్లో టీమ్ క్లాన్ బాగా ఆడారని అప్రిషియేట్ చేశారు. 9 అయితే రకరకాల స్ట్రాటజీ వేసింది అని నవ్వుకున్నారు. కానీ ఒక టాస్క్ అని గెలిచారా మీరు? 9 అంటేసి సార్ ఓడిపోయాం సార్ కలిసి రాలేదు సార్. మీరు గెలవడానికి కాదు, ఓడిపోయిన దానికైతే కారణాలు ఎతుక్కుంటారు. ఎలా గెలవాలనేది కాదు అని అన్నాడు. అలా వచ్చేసరి రోహిణి ఏమంటారు? ఆడాం సార్ కానీ మా బ్యాడ్ లక్ ఓడిపోయాం సార్. పృథ్వీ ఏమంటారు? సార్ నాకు ఏళ్ళు దెబ్బ తగిలింది. నన్ను డాక్టర్ ఆడదని చెప్పాడు. అందుకని నేను వాళ్ళ దగ్గర ఆడిచ్చాను సార్ అని అన్నాను. వెరీ గుడ్. వెల్ డన్. చాలా బాగా ఆడారు మీరు. అప్పుడు ఊపిరిచ్చింది వాళ్ళకి. నిజంగానే బాగా ఆడారు వాళ్ళు. వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళు ఒక గేమ్ కూడా గెలవకపోవడం, వాళ్ళకి పాయింట్లు రాకపోవడం. అది వాళ్ళ బ్యాడ్ లక్. ఎందుకంటే నబీలు బాగా ఆడాడు. అదేవిధంగా కాలు ఫ్రాక్చర్ అయిపోయి 2 అయిపోయింది కాలు.
అటువంటి దానికి రాడ్లేసి ఉన్నాయి. అయినా కానీ ఆ తాడుతో లాగే దాంట్లో రోహిణి అయితే ఎగిరెగిరి పట్టుకుందబ్బా! ఆమె పర్సనాలిటీకి అంత హుషారుగా ఆడింది గేమ్. ఇదే విధంగా ఆడితే హుషారు వస్తది. ఆమె చేసే ఫన్‌కి గాని, గేమ్స్ కూడా ఆడితే జనాల్లో ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అవుతారు. అంటే నా దృష్టిలో నేననుకుంటున్నా. ఇట్ ఈస్ మై ప్యూర్‌లీ మై ఒపీనియన్. తర్వాత నైనా ఒకసారి కూర్చోండి నైనా నేను నిలబడు. నాకొక పాట గుర్తుకొస్తుందమ్మా. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల ఆ పాట పాడు. ఎప్పుడు చూసినా సార్ అది నాకు అట్టొచ్చేస్తది సార్. నువ్వు మరి క్రై బేబీ అని ఎలా అన్నావు నైని? నువ్వు మాటి మాటికి ఏడ్చేదానివి. అసలు ఆమె సీత ఏడవల నువ్వేడ్చినట్టు. ప్రతి చిన్నదానికి ఏడుస్తావు. గౌతమ్‌ని కూడా యష్మిని కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నావంటే, "నువ్వేదైనా తప్పు చేసినప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి ఏడ్చేస్తావు" అనని ఆడియన్స్ ఏమంటారంటే, ఆడియన్స్‌లో ఒక అతను చెప్తున్నాడు. "సార్ యష్మి తప్పు చేసేస్తది. దాన్ని కప్పిపుచ్చుకునే దానికి ఏడుస్తదని" చెప్పాడు. ఓహ్ గాడ్ అని అంటది. అంటే జనాల్లోకి ఎలా ఎళ్తుందనేది క్లియర్ కట్‌గా ఒక సినిమా చూపించాడు అనుకోవచ్చు. ఈ అమ్మాయి కూడా అదే చెప్పాడు. "ఎప్పుడు నెత్తిన నువ్వు కుండబెట్టుకొని ఉంటావు. అది కరెక్ట్ కాదు. నీ గేమ్ నువ్వు ఆడు. ఓటమి గెలువుల తర్వాత. కానీ ప్రతి చిన్న విషయానికి కూడా ఏడవకూడదు." అసలు గౌతమ్‌కి నీకు జరిగిన వాదనలో ఏముంది చెప్పు? అతను ఏమన్నాడు అసలు? చిన్న విషయానికి ఎందుకు లాక్కోవడం అనే కదా అనింది. వాస్తవం గౌతమ్ తప్పులేదు. ఈ అమ్మాయి దాన్ని చిలికి చిలికి గాలివాన చేసింది. ఆ వీడియో కూడా చూపించాడు. మరి అదే సార్ నేను చెప్పాను. చిన్న విషయానికి ఎందుకు ఆపండి అని అక్కడ కిచెన్ దగ్గర అదైతే చెప్పాడు. మరి నైని వెళ్ళిపోయింది కాబట్టి మనం ఏం చేయలేం. తేజ నిజంగా పోయిన వారమే అప్రిసియేషన్ దక్కాల్సింది. సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది తేజని అప్రిసియేట్ చేయకపోయినందువల్ల. ఇది బిగ్ బాస్ వాళ్ళు గమనించినట్టున్నారు. తేజ బాగా ఆడావంటే అతను నమ్మడంలా. నమ్మడం లేదా? చాలా బాగా ఆడావు తేజ, సూపర్ అంటే, సార్ చాలా థ్యాంక్ యూ సార్ అని అన్నాడు. ఎందుకంటే నాకు మీ దగ్గర నుంచి అప్రిసియేషన్ రావడం అనేది, నాగార్జున సార్ దగ్గర నుంచి అప్రిసియేషన్ వస్తే అదొక పుషప్ లాగా ఉంటుంది కదా, పుష్ చేసినట్టు ఉంటుంది. తర్వాత మెగా చీఫ్గా ఉంటే ఆడకూడదా? ఎవరిని? విష్ణుని. సార్ నేను రెస్పాన్సిబిలిటీగా నేను అందరికీ ఇవ్వాలని సార్, ప్రతి ఒక్కరికి చేశాను సార్. ఆటలు కూడా ఆడాను సార్ నేను. తెలుసు కదా మన ఎడ్డేవారం. మరి నువ్వు ఎక్కడ ఆడావు సార్? నేను ఆడాను సార్. సార్ పానిపట్టి యుద్ధంలో ఎలా ఆడాను సార్? ఆడావా? సార్ ఆడాను సార్. వెల్ డన్, బాగా ఆడారు అని అప్రిషియేట్ చేశాడు. తర్వాత నబీల్, విష్ణుని నామినేట్ చేసినప్పుడు ఫీల్ అయినావు అక్క తమ్ముడు అన్నందుకు. ఎందుకంటే సార్ నన్ను అంటే ఆ టైంలో అతనికి బాధేసింది. ఎందుకంటే అన్నిటికీ అమ్మాయి డౌన్ అవుతున్నప్పుడు, పృథ్వీతో బ్రేకప్ అయిపోయినప్పుడు నబీల్ చూపించిన కన్సర్న్ ఏదైతే ఉందో దానికి బాధపడ్డాడు అతను. అది కాకుండా రీజన్స్ సరిగ్గా లేవు. ఒక కరెక్ట్ అయిన రీజన్ చెప్పుంటే అతను యాక్సెప్ట్ చేస్తాడు. అందుకు చెప్పాడు అతను. తర్వాత నబీల్, నేను బాగా మీరు మరి మీ క్లాన్కి సపోర్ట్ చేయాలి కదా, నువ్వు ఎందుకు చేయలే అంటే, నేను నా చేశాను సార్. మరి ఎందుకు గివప్ ఇచ్చావు? సార్ గివప్ ఇచ్చావంటే అక్కడ నాకు హర్ట్ అనిపించింది సార్, నా క్లాన్ వాళ్ళే నన్ను అన్నట్టుగా. అంటే యష్మి కావచ్చు, ప్రేరణ, అదే పృథ్వీ కూడా నబీల్ని కింద టచ్ చేయమని, దాన్ని టార్గెట్ చేయమని చెప్పాడు కదా, అది విన్నాడు అతను. అందుకని హర్ట్ అయ్యి అతను గేమ్ అయితే గివప్ ఇచ్చాడు. కానీ అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది వేయలేదు. వేస్తుంటే బాగుండేది. అసలు ఏంటంటే ముందు చెప్పినప్పుడు నేను నువ్వే గెలువు అని అన్నప్పుడు ఓకే అని, తర్వాత చాలామంది ఏమంటారంటే లాస్ట్లో చెప్పాడు. కాదు, లాస్ట్ కాదు, గేమ్ ఇంకా 5 నిమిషాలు ముందే పోయాడు అవినాష్. వద్దు భాయ్, వద్దు భాయ్, నీ ఆట నువ్వు ఆడు, నా ఆట నేను ఆడతాను, ఇది బాగుండదు. ఎందుకంటే నేను మొన్నే వచ్చా వైల్డ్ కార్డ్గా, నువ్వు 9 వారాల నుంచి ఆడుతూ ఉన్నావు, నీకు దక్కాలి ఇది, నువ్వు ఫైట్ చేయి, నువ్వు గెలు, మన ఇద్దరం ఫైట్ చేద్దాం, ఎవరు గెలిస్తే వాళ్ళు అన్నట్టు చెప్పాడు. చాలామంది దాన్ని తప్పించి చెప్తున్నారు. అది నాకేం సరే అనిపించలా. తేజ తన క్లాన్ సభ్యులే నబీల్ని టార్గెట్ చేసినట్లు చేశారు సార్, తేజ చెప్పాడు. ఎందుకు అలా ఆడాడు నబీల్ అని అంటే, సార్ తన టార్గెట్ క్లాన్ అప్పుడు దాకా ఉన్నటువంటి ఓజీ క్లాన్ వాళ్ళే తను టార్గెట్ చేశారు అనిపించింది సార్. అందుకని మనోడు కాస్త
టెంప్ట్ అయిపోయి అతను డిసప్పాయింట్ అయిపోయాడు. అందుకని అతను గివ్ అప్ ఇచ్చేసాడు. గివ్ అప్ కూడా కాదు. లాస్ట్‌లో పోయి పెద్దగా ఎఫర్ట్ పెట్టలేదు సార్. ఎఫర్ట్ పెట్టి ఓడిపోయింటే ఓకే సార్. అనంటే అతను నబీల్ చెప్పాడు. అవును సార్, నేను కావాలని ఆడాను. అవినాష్ చెప్పాడు గట్టిగా ఆడు అని కూడా అన్నాడు నాతో. నేను గట్టిగా ఆడకుండా అయితే గివ్ అప్ ఇవ్వలేదు సార్. నేను ఊరికేనే ఇచ్చేయలేదు. ఆడుతూనే ఇచ్చానని చెప్పాడు. నబీల్, నీ కోసం నువ్వు ఆడు. నీ గేమ్‌ని పోగొట్టుకోబాకు. ఓకే సార్. ఓకే సార్. నాకు సార్ అన్నాడు. నాకిప్పుడు 2 పదాలు బూతు పదాలు అనిపిస్తున్నాయి అబ్బా! ఆహ్, దాని ఏంటంటే బ్రదరు, అదేవిధంగా అక్క. అంటే ఏంటో ఫీల్ అవుతున్నారు కదా! తర్వాత విష్ణు. ఆహ్, విష్ణు నువ్వు మన గౌతమ్‌ని దేనికి నామినేట్ చేసావు? గౌతమ్ అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి కూడా అతను యాక్టివ్‌గా లేడు సార్. ఏదో రకంగా ఉన్నాడన్నట్టుగా చెప్పింది. మరి ఎందుకు సారీ చెప్పావు నువ్వు మళ్ళీ? సార్ అతను నాకు గ్రాటిట్యూడ్ ఉన్నట్టుగా చెప్పింది. అదే అర్థం. ఎందుకంటే అతను నన్ను చీప్ చేశాడు. కానీ నేను ఇద్దరిని చేయడమే కష్టం ఆ అమ్మాయి. అలాంటిది 5 మందిని చేయాలంటే అలాంటి తింగరిది కరెక్ట్‌గా చేస్తదా? అదే మనం చెప్పుకున్నాం. సార్ నేనిక్కడ 90% అందరితో కలిసున్నాను సార్. అంటే 10% అన్నాడు. ఎమోషనల్‌గా 100% ఆహ్, ఆహ్, ఆడాలి నబీల్. 90% కాదు. 100% నీ ఎఫర్ట్ నువ్వు చూపించాలి. హౌస్ అంతా మెగా షిఫ్ట్‌గా బాగా చేసావు. ఆహ్, మరి విష్ణు, కానీ ఆటేది? సార్ నేను ఆడాను సార్. అందుకే దాన్ని కొట్టబోతున్నా. సార్ నేను ఆడాను సార్. నేను కష్టపడ్డాను సార్. కొట్టబోతున్నా. నారాయణ అంటే అందరూ నవ్వేశారు. ఇంక మామూలుగా ఉండదు కదా! ఇది కాకపోతే ఇక్కడేందంటే, ఒక పోస్ట్‌లో ఉన్నటువంటి వ్యక్తి అంత పెద్దాయన ఆ విధంగా చెప్పేటప్పుడు, ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది విష్ణుప్రియ. ఎందుకంటే చైల్డిష్ మెంటాలిటీ. ఒక హోస్ట్, ఒక సీనియర్ ఆర్టిస్టు అంత పెద్దాయన మాట్లాడుతుంటే, ఈ అమ్మాయి జోయిల్‌గా మాట్లాడడం, తింగర వేషాలు వేయడం నిజంగా నచ్చలేదు నాకు. ఆ విధంగా చేయకూడదు. మరి తెలుసుకుంటుందో లేదో తెలీదు నాకు. తర్వాత నారాయణ అంటే హౌస్ మీరు చెప్పండి అనంటే ఎలా ఆడింది ఏంది సార్? సార్ చాలా బాగా చేసింది సార్. చీఫ్ కెప్టెన్‌గా సారీ మెగా చీఫ్‌గా చాలా బాగా చేసింది. అందరూ చెప్పారు. ఆల్మోస్ట్ అందరూ. గేమ్స్ కూడా ఆడింది సార్ అంటే అందుకని దాన్ని పగలగొట్టల. అందుకని సర్వోజన సుఖినో భవంతు అంటే జంతువులు గింతువులు చెప్తాడు. అమ్మ సర్వోజన సుఖినో భవంతు జంతువులు ఆడ నుంచి వచ్చారమ్మా. ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో నాకు నవ్వొచ్చింది. తర్వాత బ్లూ టీమ్ లేండి అన్నాడు. హరి, గంగమ్మని అసలు ఎందుకు తీసుకున్నారు? సార్ గంగమ్మని తీసుకోవడంలో ఏమి స్ట్రాటజీ ఏమి లేదు సార్. ఒక పెద్దావిడ, ఒక ఆమె ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమె ఆశీస్సులు ఉన్నట్టుగా భావించి తీసుకున్నాం. ఓహో! మీరు యెల్లో కార్డ్స్ వచ్చినందువల్ల తప్పించేయడానికంటే సార్ అప్పటికి తెలీదు కదా సార్ గేము. ఏ విధంగా ఆడతారని కూడా తెలీదు కదా! వాస్తవం కూడా తెలీదు కదా! క్యాజువల్‌గానే తీసుకున్నారు. అదొక స్ట్రాటజీ ఏం లేదు. నిఖిల స్ట్రాటజీ చేయలే. ఆ పనైతే చేయలేదు. తర్వాత హ్మ్. సరే ప్రేరణ గురించి చెప్పంటే, ప్రేరణ గురించి అసలే హరికి పడదు. చెప్పాల్సినటువన్నీ చెప్పేసింది. ఆ మనసులో ఉండేటివన్నీ కక్కి పడేసింది అంతే. ఆ అమ్మాయి ఏందో కాస్త ఏమంటారు యాటిట్యూడ్ చూపిస్తది. ఏదో మాట్లాడుతది. ఒక మాట మాట్లాడి ఇంకొక మాట మాట్లాడుతది. మర్చిపోయాను చెప్పడానికి. యష్మిని నువ్వు ఫ్లిప్ స్టార్ అని అన్నాడు. ఎందుకంటే చెప్పిన మాట చెప్తూనే ఉంటే ఆమెకి ఈరోజు ఫ్లిప్ స్టార్ ఇచ్చింది ఆమెకే. అది చెప్పడం మర్చిపోయా. ప్రేరణ గురించి చెప్పింది. మరి నీ గేము? హరి నేను బాగా ఆడాను సార్. నా శాయశక్తులు బాగా నిజంగా బీన్ బ్యాగ్ గేమ్‌లో మాత్రం సూపర్‌గా ఆడిందబ్బా! ఆ అమ్మాయి పడినప్పుడు ఒక తల్లి అయిన తర్వాత 3 సంవత్సరాల బిడ్డే ఉండేది. అంటే ఆ టైంలో ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదో మనం అర్థం చేసుకో అయినా చాలా బాగా ఆడింది. అదే విధంగా గాని ఆడితే ఈ వారం ఎక్కడికో పోద్ది ఆమె రేంజ్. చూద్దాం. చాలా బాగా ఆడావమ్మా అని అప్రిషియేట్ చేసాడు ఆ అమ్మాయిని కూడా. చాలా సంతోషపడింది ఆ అమ్మాయి. సో, నిజంగా ఈరోజు దక్కాల్సిన వాళ్ళకి దక్కింది అప్రిసియేషన్. తర్వాత లీడర్‌గా గుడ్ జాబ్ చేసావు. వెరీ గుడ్. మీ అందరూ మీ టీమ్ అందరికంటే మీరే ముందున్నారు. మీకోసం మీకోసం ఒక ఫోటో వీడియో ఏస్తది చూడండి అని చెప్పి. ఎందుకంటే
హరికి నయని ఫ్రెండ్ కాబట్టి గౌతమ్ వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ జరిగి గొడవ పెట్టుకున్నారు కదా, అదే చూపించాడు. మ్యాటర్ అక్కడ ఏముంటుంది, నీకు అసలు మ్యాటర్ లేదన్నది. అది అది అసలు ఎంత తప్పు వాదం తెలుసా? నీకు మ్యాటర్ లేదంటే అంటే ఏమని, అంటే ఆ అబ్బాయి మగపిల్లాడు కాదా, ఏంటో ఆ నయని. చిన్న విషయం అని చెప్పాను సార్ అన్నారు. అందుకు ఎందుకనని, మరి ఆ అక్క అక్క అన్నావు కదా, అప్పుడు కూడా యాక్షనేనా? కాదు సార్, ఇది సెటైరికల్ వర్డ్ అది. మామూలుగా ఏందంటే ఆ టిల్లు డీజే టిల్లు వచ్చినప్పటి నుంచి అక్క అనేది జనాలు అదొక వచ్చేసింది. తర్వాత అశ్వత్థామ 2.0 అన్నప్పుడు ఎంత ఫీల్ అయ్యావు, ఇక ఇప్పుడు కూడా అంతే, ఎదుటోళ్ళు కూడా ఫీల్ అవుతారు. అది గుర్తుపెట్టుకో గౌతమ్ అని గౌతమ్ చెప్పాడు. సార్ ఇంక అలాగే గుర్తుపెట్టుకుంటా సార్, ఇంక నేను ఎప్పుడు అలా చెయ్యను సార్ అని చెప్పాడు. తర్వాత ఫ్రేడమ్మా ఎందుకు ఫీల్ బ్యాడ్, ఆ అమ్మాయి అప్పుడు డల్ అయిపోయింది, అసలు ఏం మాట్లాడాల, కక్కురుమనుకుని అయిపోయింది, పాపం భయపడిపోయింది. వాళ్ళ హస్బెండ్ పేరు ఏదో ఉందో చెప్పాడు. 7 years రిలేషను, ఫ్రెండ్షిప్, సినిమాలు, షికార్లు, ప్రేమలు అనేసరికి నవ్వేసింది అమ్మాయి. నువ్వు ప్రేమలోనే కాదు, ఆటలోనే కాదు, నువ్వు ఆడ పుడింగవమ్మా అని అన్నాడు. అంటే పక్కనే ఉండే మన దిక్కులు అంటాడు, పొగిడాడా తిట్టాడా, మన దాంట్లో ప్రతిఘటనలు అన్నట్టు, అరే తిట్టుందా మనల్ని పొగడుతుందా అంటాడు కదా మన కోట శ్రీనివాసరావు, అలా ఉంది ఇక్కడ. సో మొత్తానికి రోహిణి గేమ్ గురించి అడిగాడు. సార్ నేనైతే నా శాతనైతే బాగా ఆడాను సార్ అనేది. నిన్న అక్క అన్నప్పుడు బాధపడ్డావా? లేదు సార్, వెరీ గుడ్, యువర్ హెల్తీ బాయ్, యువర్ హెల్తీ ఫుడ్ అండ్ హెల్తీ ఎక్సర్సైజ్ అని మెచ్చుకుంటా ఉన్నాడు గౌతమ్ అని అంటా ఉన్నాడు. ఎందుకంటే అవన్నీ వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ జరిగాయి, అందువల్ల ఆ మాటలు అంటా ఉన్నాడు. అతను నవ్వుకుంటా ఉన్నాడు అనమాట, ఎందుకంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తుంటాడు కదా. తర్వాత నామినేషన్లో ఉండడం లేమన్నాడు. సో నామినేషన్స్లో పౌచులు ఇచ్చారు, ఫజిల్స్ ఉన్నాయి కదా, సక్రంగా ఉంటే వాళ్ళు సేవ్ అయినట్టు. అందరూ ఎవరివి సక్రంగా లేవు, ఒక తేజని మాత్రం సేవ్ చేశారు. తేజని ఎందుకు సేవ్ చేశారు అనే దానికి మాత్రం కారణం నేను చెప్తా. మరి ఇది నా ప్యూర్లీ మై ఒపీనియన్. ఎందుకంటే లాస్ట్ టైం అతన్ని అతని గురించి పట్టించుకోలే, ఎంత బాగా ఆడాడు అసలు. ఆ బ్యాగుల గేమ్ అయితే అసలు మెహబూబు గౌతమ్ కంటే బాగా ఆడారు వీళ్ళిద్దరు, అవినాష్ వీళ్ళిద్దరు. అసలు అప్రిసియేషన్ అప్పుడు దక్కాల్సింది, అది ఇవ్వలేదని అదంతా కూడా కవర్ చేశారు ఈ వారంలో. అందుకనే ముందు అతన్ని ఏమంటారు సేవ్ చేశారు. పైపిచ్చు ఈ 9th వీక్ నాకు డేంజర్ చెప్తా ఉన్నాడు హౌస్లో, అది వాళ్ళకి తెలియకుండా ఉంటుందా, ప్రతిదీ చూసేవాళ్ళు. అందుకని అతను సేవ్ చేస్తే అసలు ఆశ్చర్యపోయాడు అతను. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆడియన్స్, నీ కోరిక అదే కదా మీ అమ్మను హౌస్, అవును సార్ అని చెప్పి చాలా సంతోషం వేసింది అతనికి. అమ్మ వచ్చేదాకా ఉండాలి అంటే అమ్మ వచ్చి వెళ్ళిపోతా, లేదు సార్ నేను వెళ్ళను సార్, ఆడియన్స్ నన్ను ఆదరించే వరకు ఉంటాను సార్ అని చెప్పాడు. నిజంగా గౌతమ్ని తేజకి అప్రిసియేషను ప్రతి వారం ఉండాల్సింది. ఎందుకంటే సీజన్ 7లో ఆడిన తీరు వేరు, ఇప్పుడు ఆడిన తీరు వేరు. అప్పుడు తేజ వేరు, అప్పుడు ఇద్దరి మధ్య గలాట పెట్టేవాడు. ఇప్పుడు అది ఏమీ లేదు, గేమ్ గురించి ఆలోచిస్తున్నాడు, స్ట్రాటజీలు పెడుతున్నాడు, సలహాలు ఇస్తున్నాడు, గేమ్లు ఎఫర్ట్ 100% ఇస్తున్నాడు. సో కాబట్టి ఖచ్చితంగా అతన్ని అభినందించడానికి డిజర్వ్ ఫర్, హీ వాజ్ డిజర్వ్ ఫర్ అప్రిసియేషన్ టు బి ఫ్రాంక్. సో ఇది ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్ ఫ్రెండ్స్. మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను నయని పావని ఎందుకు ఎలిమినేషన్ అయ్యింది, ఎవరి కోసం నయనిని ఎలిమినేషన్ చేశారు, అసలు వాస్తవంగా ఎలిమినేషన్ ఎవరు అవ్వాల్సి ఉంది అనేది క్లియర్గా రేపు ఉదయాన్నే ఒక వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. దాని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.